జీవన యొక్క పరిణామ దశ వరకు కూడా భగవంతుడు ఎప్పుడు ఏది అతడికి ఆవశ్యకం ఉన్నదో అతన్ని, ఆ ఈశ్వరుణ్ణి గురువుగా భావించి అతని యందు సమస్తము చూస్తూ అతన్ని మన కొరకై, మన పెరుగుదలకై అతన్ని నిరంతరము చింతిస్తూ అతడి సేవ, అతడి నామము మీకు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత పాండిత్యం ఉందో, ఎంత వివేకం ఉందో అంతే మీ కర్తవ్యం. ఇంకా నాకేమీ తెలియటం లేదు, యోగం అర్థం కావటం లేదు, నాకు విచారణ తెలియటం లేదు, ఉపన్యాసాల గురించి నాకేం అర్థం కావటం లేదు, ఉపనిషత్తుల యొక్క అర్థం నాకు తెలియటం లేదు అనగా మీకు ఎంత తెలిసిందో అంత చింతన అతని ఎందుకు చేస్తే ఆ తర్వాత మీరు పెరుగుతారు. కానీ ఎలాగంటే కంచంలో అన్నం పెట్టి అది తినడం, ఇంకా మన గిన్నెలో ఉన్నదంతా నాకు పెట్టమంటాడు కొడుకు. వాడు మూర్ఖుడు, ఇది తింటే తర్వాత పెడతానంటాడు. వివేకము, బుద్ధి కూడా ఉన్నది ఎంత ఉందో అంతా పరమేశ్వరుని యందు లయం చేసి వినియోగించుకుంటే ఆ తర్వాత వివేకం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అంటే సాంఖ్యంలో జీవుడు పరిణామం కాడని అర్థం కాదు చెప్పడం, జీవుని యొక్క స్థితిగతుల్లో పరిణామ దశలు ఏర్పడతాయి. నాలో ఆనందం కూడా ఏదైతే కోరుకుంటున్నానో, ఏది ఉన్నదో ఏది లేదో ఇదంతా కూడా అది నేను ప్రగతి సాధించి ముందుకు వెళ్ళడం కోసం, ప్రయాణిస్తూ ఉండడం కోసమే ఏర్పడింది. కానీ నన్ను ఇక్కడ కూర్చుని ఏడవమనే దుఃఖానికి నాకు ఇవ్వలేదు. దుఃఖం ప్రసాదించి ఏడుస్తూ ఉండమనంటే అది అతని అనుగ్రహస్వరూపుడు ఎట్లా అవుతాడు? ఆ దుఃఖం అనేటువంటిది ఒక థ్రెషోల్డ్ లాంటిది, ఒక అంకణం. అవతలికి వెళ్ళాలి, కష్టంలోంచే అవతలికి వెళ్ళాలి, కానీ తప్పించుకుని పైకి దూకు వెళ్ళడానికి కానీ, కింద సొరంగం తవ్వుకుని వెళ్ళడానికి కానీ వీలు లేదు. ఆ దుఃఖము, ఆ కష్టము అందులోంచే వెళ్లాల్సిందే తప్ప అది జీవుని యొక్క ప్రయాణం యొక్క మార్గం యొక్క స్వభావం. అలా వెళ్ళినప్పుడే అది దాటి వెళతాం. కానీ అడుగు ముందు పెడితే దుఃఖమేమో అని భయపడి ఇక్కడే ఉంటే నీవు ఎంతకాలం ఇక్కడ కూర్చుంటావో నీ ముందు దుఃఖం అంతకాలం అక్కడే ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను వెడదామని ఎప్పుడు అనుకోవద్దు. అలాగే సుఖం, ఈ సుఖం ఏదో ఇవాడు ఇచ్చాడు దేవుడు, ఇది కాస్త అనుభవించిన తర్వాత నేను పెడతానంటే ఈ సుఖం కూడా శాశ్వతంగానే ఉండొచ్చు. అదే యథార్థమైన జీవుడికి ప్రగతిహీనమైనటువంటి, పాషాణమయమైనటువంటి, అచేతనమైన స్థితి అవుతుంది. సుఖం కూడా అట్లా వర్తమాన స్థితిని అధిగమించి ముందుకు వెళ్ళడం పేరు పురోగమనం. అట్లా వెళ్ళినప్పుడే మనం అంతా కూడా చైతన్యవంతులుగా పరిగణించబడతాయి. ఆయనంతటా ఆయనే పెంచుతున్నాడు కదా, నాకేం కర్తవ్యం లేదు అని ఇప్పుడు అది నిస్తేజమైనటువంటి, అచేతనమైనటువంటి ఒక మూఢస్థితి అవుతుంది. అంచేతనంటే జీవితంలో అనగా అతన్ని ధ్యేయంగా, ధ్రువతారగా, చాలా దూరంగా ఉండేటటువంటి ఒక గమ్యస్థానంగా ఈశ్వరుని గుర్తుపెట్టుకునేటట్టయితే ఈ ప్రయాణం అనేటటువంటి మన నిత్య జీవనం అంతా ప్రయాణం అవుతుంది. ఆ ధ్యేయాన్ని చూసుకుంటూ ప్రయాణం చేసిన వాడు దారి ఎలా ఉన్నప్పటికీ, ముళ్ళే ఉన్నా, రాళ్లే ఉన్నా, కొండలున్నా, నదులున్నా, ఆ ధ్రువతారను చూసుకుంటూ కష్టపడుతూ పడుతూ లేస్తూ ముందుకు వెళితే ఆ ధ్రువతార దగ్గరికి వెళ్ళి తీరుతాడు. కాబట్టి గమ్యస్థానాన్ని గుర్తుపెట్టుకోవడమే ప్రధానం. కానీ మార్గం సులభంగా ఉందా లేదా అని ఎవడు అనుకోవడం వివేకం కాదు. మార్గం సులభంగా ఉండాలనేటటువంటి నియమం ఏమీ లేదు, సుఖమయంగా ఉండాలనే నియమం లేదు. చాలా మందికి ఈశ్వరుని చేరుకోవడం సులభం అయిపోయింది, నాకు కష్టం, అలాగే ఏమీ లేదు. కర్మ అనేటటువంటి యొక్క గహనమైనటువంటి ఒక విచిత్రమైన జీవన మార్గంలో ఉన్న మనం గమ్యస్థానమే కర్తవ్యంగా పెట్టుకోవాలి. కానీ లేకపోతే ఈ గమ్యస్థానం లేనటువంటి జీవితం కూడా సుఖదుఖమయంగానే ఉంటుంది. గమ్యస్థానం ఉన్నా, గమ్యస్థానం లేకపోయినా జీవన విధానం, జీవన లక్షణం ఇలాగే ఉంటుంది. గమ్యస్థానం ఉన్నటువంటి సుఖదుఖమయమైన జీవనం అయితే అది సార్థకం అవుతుంది, లేకపోతే వ్యర్థం అవుతుంది. ఆ కర్తవ్యాన్ని నీవు తెలుసుకొని మాత్రమే పరమేశ్వరుడు గురు స్వరూపుడై బోధించాడే. కానీ జడ పదార్థంగా ఏదొస్తే అది అలాగే జీవిస్తూ ఉండు, స్థానాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఆ సందర్భంలో ఇది బోధ అవుతుంది. కానీ జడ పదార్థంగా జీవించడం అనే ఉద్దేశం కాదు. పరమేశ్వరుని చేరుకుందాం అనేటటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో పరిణామ దశకు రావాలనుకునేటువంటి వాడికే ఈ జీవన విధానంలో నిర్లిప్తత కావాలి. కానీ
అట్లాంటి ధ్యేయం లేని వాడి యొక్క నిర్లిప్తత జడత్వం. అలా జడత్వం మనకి ఆవరించకుండా మన శాస్త్రంలో పెద్దలు చెప్తున్నది ఏమిటంటే, నాయన మానవ జన్మ అతి ఉత్తమమైనటువంటిది, దాన్ని సద్వినియోగం చేసుకో. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం వస్తుంది. ఒకనాడు అనుకున్నది కాదు అంటే ఈశ్వరుడికి అని చెప్పి ఎవరైనా అడిగితే, అలా చెప్పి నీకు నువ్వే చెప్పుకుంటూ గమ్యస్థానాన్ని చేరే వరకు సుఖదుఖములను గణన చేయకుండా ముందుకు వెళ్ళు. ఇది సామాన్యంగా అన్ని సిద్ధాంతములలోనూ సాధారణంగా ఉండే తత్వం యొక్క స్వరూపం ఇలా ఉంది.